sarees పట్టు సంబరాలు. Win 5-gram gold coin, 3 winners every week on purchase of 10,000 rupees. అంటే గోపాల గురించి మాట్లాడారు కాబట్టి గోపాల పాయింట్ లిఫ్ట్ చేసి అసలు డిఫరెంట్ లుక్ గోపాల డిఫరెంట్ లుక్ ఇది బర్నీ గారేనా అని గుర్తించడానికి చాలామంది ఉన్నారు. గోపాల సినిమాలో బర్నీ గారు ఉన్నారా అని డౌట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును 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 అసలు ఎందుకని అలా అయిపోయింది అసలు గోపాల అసలు చాలా మందికి లిస్ట్లో కూడా లేదు. మీరు పెట్టలేదు తెలుసా గోపాల బర్నీ యాక్టర్ అని? అవును తెలుసు తెలుసు అదే కదా బాధ. ఇది సినిమా చూసి వచ్చిన తర్వాత వరుణ్ తేజ్ ఇంటికి వచ్చిన తర్వాత నాగబాబు గారు తనండి నాన్న ఎవరో నార్త్ ఇండియన్ అనుకున్నాను అన్న బర్నీని. మన బర్నీ భలే ఉందన్న గెటప్ లుక్ అది చాలా బాగుంది నాన్న, మంచి వేషం నాన్న అని చెప్పి. మంచి వేషం నాన్న, చాలా బాగుంది నాన్న, మంచి క్యారెక్టర్ నాన్న, లుక్ భలే ఉంది నాన్న. ఇవన్నీ ఒక హీరో ఒక మంచి ప్రామినెంట్ హీరో నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్ అయ్యి చాలా బాగా చేశారు నాన్న అని ఒక హీరో ఇచ్చిన కాంప్లిమెంట్స్ అవుతుంది. బట్ స్టిల్ ఇట్ హ్యాపెన్స్. శివ గారు మనం ఇక్కడ నేను అంటే యాజ్ ఎ బ్రదర్గా యు ఆర్ స్ట్రగులింగ్ అండ్ ఐఎమ్ ఆల్సో స్ట్రగులింగ్. మీది ఒక లెవెల్ ఆఫ్ స్ట్రగులింగ్ నాది ఒక లెవెల్ ఆఫ్ స్ట్రగులింగ్. నేనేమంటానంటే సర్టెన్ పాయింట్ దగ్గర నైట్ మారుతుంది కదా. ఒక ఫ్రైడే మార్చేస్తుంది. నేను మా వాళ్ళు ఫోన్ చేసి లేకపోతే నేను ఫోన్ చేసి శివ గారు ప్లీజ్ ఒక 10 నిమిషాలు ఇంటర్వ్యూ తీసుకుంటే పక్కకి వెళ్ళరా బాబు అని స్టేజ్కి వచ్చేస్తుంది. అంటే నేనంటే ఆర్టిస్ట్ అయిపోతే అది అన్నీ సెట్ అవ్వాలి. అదే సినిమా సెట్ అవ్వాలి, అదే స్టార్ హిట్ మ్యాటర్స్. ఫస్ట్ హిట్, ఆ హిట్ అయిన సినిమాలో మీ క్యారెక్టర్ 1 నిమిషం అయినా సరే ఆడిని ఎంజాయ్ చేయాలి. చేస్తే అయిపోయింది. ఇంకా అది నచ్చాలి. అలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఒక భరత్ అని నేను ఒక సినిమాలో ఒక జర్నలిస్ట్ జస్ట్ ఒక క్వశ్చన్ అడిగితే చూడండి మరి అంతే కదా. అదే ఏదో ఒకటి సెకండా ఇదే కదా, ఒక జస్ట్ ఇంపాక్ట్ అంటే స్ట్రగులింగ్ అని అన్నారు. నాది స్ట్రగులింగ్, నేను ఆబ్వియస్లీ. మీరు ఎప్పటి నుంచో ఉన్నారు, దాదాపుగా ఎన్నో సీరియల్, ఒక 70-80 సీరియల్ చేసి ఉంటారు. దాదాపుగా ఒక 30-20 సినిమాల దాకా చేశారు. 40-50 సినిమా మూవీలు అయిపోయి మీరు ఇంకా స్ట్రగులింగ్. మీరు అవ్వాల్సిన అవసరం ఏముంది అంటే మీకు కథని ఎంచుకోవడం రావట్లేదా, లేకపోతే మీకు రాసింది మీరు వెళ్ళి చేసేస్తున్నారా? అంటే మీరు ఏ ప్రాబ్లం వస్తుంది ఎప్పుడైనా ఆలోచించుకున్నారా మీరు? ఇప్పుడు వెన్ యు ఆర్ గ్రోయింగ్, మన కోసం క్యారెక్టర్లు వస్తాయి, మన కోసం డైరెక్టర్ క్యారెక్టర్లు రాయొచ్చు. నిజంలో బతకాల్సి వస్తే ఏజ్ అన్నది ఆగదు, దాని పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిట్గా ఉండాలి. ఫిట్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ఫిట్నెస్లో ఉండడానికి మన అట్లీస్ట్ మన మెయింటెనెన్స్కి అసలు మనం వచ్చే ఇన్కమ్తో సంబంధం లేకుండా ఒక అమౌంట్ అనేది ఎప్పుడు ఎవ్రీ మంత్ కావాలి. సో నేను నా జర్నీలో నేను ప్రొడక్షన్ చేసి డబ్బులు పోగొట్టుకుని, లేదంటే ఏదోటి నేను విపరీతంగా నేను కంఫర్ట్ అని సంపాదించేసింది అన్నది ఏం లేదు. Now I am comfort and it's not about Big Boss money. Big Boss I'm good. బాధపడిపోయింది లేదు, ఐఎమ్ కంఫర్ట్. అండ్ కానీ ఇక్కడ ఒక ఫ్యామిలీ మన మీద డిపెండ్ అయి ఉన్నప్పుడు, నా డాటర్స్ చదువులకు కానీ లేదంటే దేనికి కానీ ఏదో మంత్లీ ఇన్కమ్ సోర్స్ అన్నప్పుడు ఒక క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్ళే దీంట్లో ఒక విషయంలో అయితే నేను హ్యాపీ ఫీల్ అవ్వగలను. ఒక డేకి ఒక మంచి అమౌంట్ తీసుకునే ఆర్టిస్ట్కి అయితే మరీ ఒక రీజనబుల్ అమౌంట్కి, డేకి ఒక రీజనబుల్ అమౌంట్కి తీసుకునే దీనికి నేను వచ్చా. ఒక పెద్ద ప్రొడక్షన్లో పెద్ద హీరో గారి సినిమా కాల్ వచ్చింది మనకి. బర్నీ గారు అది ఎలా వస్తుంది, కో డైరెక్టర్ గారు అసిస్టెంట్ డైరెక్టర్ గారు కాల్ చేస్తారు. ఏం చెప్తారు? బర్నీ అనేవాడికి డైరెక్టర్ గారు మీ క్యారెక్టర్ చెప్తున్నారు, క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అది రేర్. నాకు అలాగా బాహుబలి ఆడిషన్ అప్పుడు రాజమౌళి గారు డైరెక్ట్ పిలిచి
హోమ్ థియేటర్లో కూర్చొని ఆయన ఒక్కనే డోర్స్ వేసి ఆయన కూర్చున్నారు, నేను ఆడిషన్ ఇచ్చి తెచ్చుకున్న క్యారెక్టర్ అది. అప్పుడే క్యారెక్టర్ గురించి చెప్తారు బోయపాటి గారు, పిలిచి క్యారెక్టర్ వేషం చెప్తారు, చిన్న వేషాన్ని పిలిచి చెప్తారు. మిగిలినట్లు ఏమవుతుంది మనకి, ఒక 3 రోజులు వేషం అండి, మేనేజర్ ఫోన్ చేస్తాడు, ఇంతే జరుగుతుంది. మనం చెయ్యాలా వద్దా? ఇట్స్ ఎ బిగ్ ప్రొడక్షన్, బిగ్ హీరో, వెరీ బిగ్ హీరో కాదు, సూపర్ డూపర్ హీరో. మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది? చేసేద్దాం. అదే జరుగుతుంది శివ గారు, అదే జరుగుతుంది. మన హౌస్లోంచి ఇలా బయటకు వచ్చానే నాకు కావాలి ఒక రీజనబుల్ హీరో, వెరీ గుడ్ ప్రొడక్షన్ హౌస్. ఫస్ట్ సీన్ అది ఎలా చెప్తాను, ఫస్ట్ సీన్ మీదేనండి హీరో గారి కాంబినేషన్, ఫస్ట్ సీన్ మీదే, మొత్తం మీ మీద ఉంటుంది, టేక్ ఆఫ్ మీ మీద ఉంటుంది, ఒక 4-5 days మాకు కావాల్సి ఉంటుంది అని చెప్పి. నేను ఏం చెప్తాను, హౌస్లోంచి వచ్చిన వెంటనే మనం అక్కడ చూసిన విన్యాసాలు చూసి వచ్చిన క్యారెక్టర్ అనుకుని చెప్పి ఆలోచన బర్నీ అనేవాడి పేరు మొత్తం చాలా అన్ని ఆఫీసులకు వెళ్ళిపోయి ఉంటాయని చెప్పి ఆలోచనలు ఉంటాయి అనుకుంటామేమో. ఏం కాదు, ఎప్పుడు ఉండే అలవాటు ప్రకారం 4 రోజులు క్యారెక్టర్ పిలిచారు, వెళ్ళి చేసాం. కాకపోతే ఒక్కటి ఎక్కడ ఒక చిన్న ఆశ ఏంటంటే, నేను ఏది వేషం ఇచ్చినా సరే ఆ క్యారెక్టర్కి న్యాయం చేయగలను చెప్పి ఒక నమ్మకం నాకు ఆ క్యారెక్టర్ని చెడగొట్టను, డైరెక్టర్ గారి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటాను. ఇప్పుడు బోయపాటి గారు ఉన్నారు, రిపీట్ చేస్తుంటారు నన్ను ఏదో క్యారెక్టర్. మన అఖండ 2లో కూడా ఒక వేషం ఇచ్చారు, పిలిచి పాపం బర్నీ అది చిన్న క్యారెక్టరే బర్నీ చేయండి మీరు అని చెప్పండి, నేను చేస్తాను. కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, దే కాల్ మీ ఫర్ ద క్యారెక్టర్స్, అది ఇంకా క్యారెక్టర్తో సంబంధం లేకుండా వెళ్ళి చేసేస్తాం. ఒక్క వేషం ఇప్పుడు మన ఇంటర్వ్యూలో కూర్చున్నాం కాబట్టి ఇది చెప్పాలో చెప్పకూడదు నాకు తెలియదు, కానీ నేను మీ దగ్గర ఓపెన్ అవుతున్నా. మొన్న ఒకళ్ళు వచ్చి కథ చెప్పారు, ఎక్స్ట్రాడినరీ, అండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండి ఒక హారర్ సబ్జెక్ట్ లాంటిది, ఒక సాలిడ్ ప్రొడక్షన్ దీంతో బ్యాకింగ్ తోటి వచ్చారు వాళ్ళు. వచ్చి నాకు కథ చెప్పిన తర్వాత ఫస్ట్ నాకు ఒక క్యారెక్టర్ చెప్పారు, ఆ క్యారెక్టర్ అదిరిపోయింది, అమ్మ నా మీద భలే క్యారెక్టర్ రాశారే అని చెప్పి అనుకున్నా. ఒక 4-5 days తర్వాత నా రెమ్యునరేషన్స్ అడిగారు, ఇప్పుడు నేను తీసుకుంటున్న రెమ్యునరేషన్స్ చెప్పాను. నేను చాలా జెన్యున్గా చెప్పాను, హౌస్లోకి వెళ్ళక ముందు నేను ఇది తీసుకునేవాడినండి, హౌస్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఒక 5,000 ఎంత పెంచుకున్నాను నేను, ఇది కూడా మీకు నచ్చితే ఇవ్వండి లేదంటే లేదు, లేదా హౌస్లోకి వెళ్ళక ముందు ఉన్న రెమ్యునరేషన్ కంటిన్యూ చేస్తే మీకు చేయండి. కానీ అది ఒకటే చెప్పాను, డేస్ ఎక్కువ ఉంటే నేను అమౌంట్స్ నేను తగ్గించుకోగలనండి, డేస్ తక్కువ ఉంటే 2-3 రోజులకి నేను అమౌంట్ ఏం తగ్గిస్తాను నేను చెప్పాను. వాళ్ళు పాపం కరెక్ట్ అనుకుని చెప్పి వెళ్ళిపోయారు. 1 week తర్వాత మళ్ళీ సెకండ్ నేరేషన్కి వచ్చారు. కథ డ్రైవ్లో మొత్తం స్క్రీన్ ప్లే రైటర్స్ కూర్చొని డెవలప్ చేసిన దాంట్లో అది ఏమైపోయింది, తిరిగి నా క్యారెక్టర్ వచ్చిన అది మెయిన్ విలన్ అయిపోయింది క్యారెక్టర్, ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ అయిపోయింది. అండ్ దిస్ ఇస్ వాట్ హ్యాపెన్. ఇప్పుడు వాళ్ళు నేరేషన్ చేసిన దాంట్లో వాళ్ళు చెప్పిన షార్ట్స్ అయ్యే ప్రకారం అయితే అమ్మ ఈ క్యారెక్టర్ భలే ఉందిరా బాబు, పడిందిరా మనకి అని చెప్పి అనుకున్నా. ఇంత హోప్ పెట్టుకుంటాం కదా, నేను చెప్పాను, నేను సి వాట్ ఎవర్ ద రెమ్యునరేషన్ యూ గివ్, యువర్ కాల్, ప్రొడక్షన్ హౌస్ మీ ఇష్టం. నేను ఒకటి చెప్పాను కదా, మీకు నచ్చిన రెమ్యునరేషన్ అండి, ఈ క్యారెక్టర్ నేనే చేస్తాను, ఈ క్యారెక్టర్ ఎవరికి ఇవ్వకుండా ప్లీజ్ అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసుకున్నాను. అది నాకు కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు ఈ క్యారెక్టర్ అనే దాని గురించి నేను హోంవర్క్ చేసుకుంటాను, నేను ఎలా ఉండాలి, నా మేనరిజం ఎలా ఉండాలని చెప్పి. తర్వాత డైరెక్టర్ గారి ఇష్టం. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను చేస్తున్న త్రూఅవుట్ క్యారెక్టర్, త్రూఅవుట్ నెగిటివ్ క్యారెక్టర్. ఇది ఒక సాలిడ్ కథలో, మంచి కథలో, మిగిలిన కాస్టింగ్ కూడా మంచి కాస్టింగ్ ఉంది, ప్యాడింగ్ కూడా మంచి ప్యాడింగ్ ఉంది. ఓకే, ఇది వర్కౌట్ అవుతుంది, ఇది డిఫరెంట్ మన పేరు వస్తుందని చెప్పి ఒక ఆశ మనకి ఇది ఉంటుంది కదా. అది వెళ్ళిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు, మన చేతిలో ఉండదు కదా, ఆడియన్స్ చేతిలో ఉండదు కదా. అది వచ్చేంత వరకు కూడా మనం బతుకుతాం. ఎండ్ ఆఫ్ ద డే ఆ బ్రేక్ వచ్చేంత వరకు కూడా ఇలాంటి క్యారెక్టర్లు వస్తాయి. మొన్న చీలాసో స్రవంతి అప్పటి నుంచి నన్ను ఫాలో అవుతున్న ఒక రైటరు అతనికి డైరెక్షన్ చేసే ఛాన్స్ వచ్చింది. చీలాసో స్రవంతి ఎప్పుడుది 2005లోది పిల్లోడు, ఆయన డైరెక్టర్ అయ్యాడు. ఆయన గుర్తు పెట్టుకుని వచ్చి ఆ చీలాసో స్రవంతిలో మహేష్కి నేను అభిమాని, తనకి నేను వేషం ఇవ్వకపోతే ఎలాగని చెప్పి సినిమాలో నా గురించి వేషం రాసుకుని వచ్చాడు. మోహన్ అడగండి, నాకు అసలు అంటే ఇట్స్ కైండ్ చీలాసో స్రవంతి అనేది ఎప్పుడుది. నేను అందుకని అంటాను, ఏ ఆపర్చునిటీ వచ్చినా, ఏ ప్లాట్ఫామ్ మీద క్యారెక్టర్ వస్తే మాత్రం డోంట్ ఎవర్ సే నో, యూ ప్లీజ్ డూ ద క్యారెక్టర్. అది ఎక్కడో దగ్గర హెల్ప్ అవుతుంది, ఏదో రూపంలో అది ఎత్తుక్కుంటూ వస్తుంది. 2005లో చేసిన చీలాసో స్రవంతి నచ్చి ఒక రైటరు పెద్దోడయ్యి తను డైరెక్షన్ చేసుకుంటూ నా గురించి ఒక క్యారెక్టర్ రాస్తాడని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. పగలగొట్టేశాడు క్యారెక్టర్ని.
ప్రొడ్యూసర్ చెప్పండి సార్ మీరు ఏదైనా కాస్టింగ్ మీరు ఎక్కడైనా మీరు ఆప్షన్స్ మీరు పెట్టుకోండి, ఇది మాత్రం నా ఆప్షన్ అండి, ఇది ఒక్కటి నాకు వదిలేండి, ఇది నేను చేయించుకుంటానండి, నేను ఆయన అభిమాని అండి, నేను చేయించుకుంటానని చెప్పి మళ్ళీ ఏంటి సాలిడ్ నెగిటివ్ క్యారెక్టర్ రాసుకున్నాడు ఆయన. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.